వ్యత్యాసంగా వారిని చూడకూడదు, వారిని తక్కువగా మనం చూడకూడదు, లేదంటే వారిని చూసి అసహ్యపడకూడదు. ఎవరికైనా తన తలాంతి ఇచ్చినా ఒకరికి బాల్య తలాంతి ఇస్తాడు, ఒకరికి పరిశుద్ధాత్మ వరాలు ఇస్తాడు దేవుడు. ఒకరికి భాషలు మాట్లాడే వరం, ఒకరికి స్వస్థత వరం, మరొకరికి విశ్వాస వరము, ఒకరికి జ్ఞానవాక్యాన్ని వరం ఇచ్చాడు దేవుడు, మరొకరికి పరిచయం చేసేవారు ఇచ్చాడు. నాకు నిజమే పరిచయం చేయడం అంటే మందిరంలో చక్కగా వస్తువులను సిద్ధపరచడం. తక్కువ అనుకుంటున్నారా ఈ పరిచర్య? దానికి ఉండే భాగ్యం, దానికి కలిగే ఆశీర్వాదం చాలా గొప్పది. దానికి ఎవరో కాదు ఉదాహరణ నేను. హల్లెలూయా. నేను పండగలు ఉండిపోయాను కానీ దేవుడు నన్ను అలాగే పరిచర్యగా తెలియలేదు. తగిన సమయంలో దేవుడు నిలబెట్టాడు. నేను స్తోత్రాలు. కానీ దేనిని మనం ఏం చేయకూడదు, తక్కువగా చూడకూడదు. దేవుడు కన్నుకి వాసిన ప్రాముఖ్యత కన్నుకి, వాసిన ప్రాముఖ్యత చెవికి, నోటికి వాసిన ప్రాముఖ్యత ప్రత్యేకత నోటికి దేవుడు ఇచ్చాడు. ముక్కుకి వాసిన ప్రత్యేకత దేవుడు ముక్కుకి ఇచ్చాడు. అలాగే సంఘంలో కూడా ఎవరికి వాసిన తలాంతులు దేవుడు వారికి ఇచ్చాడు. ఆ తలాంతులను బట్టి వారిని మనం ప్రేమించాలి, గౌరవించాలి, ప్రోత్సహించాలి. కానీ వారికి చిన్న తలాంతి ఇచ్చాడు కనుక, వారికి తక్కువ తలాంతి ఇచ్చాడు కనుక వారికి తక్కువ వేయకూడదు, తక్కువగా చూడకూడదు. మనకైనా ఎక్కువ తలాంతి వారికి ఇచ్చాడు కనుక, ఎక్కువ వరాలు వారికి ఇచ్చాడు కనుక వారికి అసూయపడకూడదు. మనము ఒక్కొక్కరికి వారి యొక్క తోపు చెప్పును బట్టి దేవుడు వారికి ఇచ్చాడు. దేవుడు ఆ తలంతులు ఇచ్చాడు కానీ. హల్లెలూయా. కాబట్టి ఇంకా మరో విషయంగానే ఎవరెవరికి ఇచ్చాడు ఆ తలంతులు అవి పని చేయడమే పడుతుంది. అర్థమైందండి? ఇది రెండు ప్రత్యేకత. ఏంటండి ప్రత్యేకత? దేవుని యొక్క ప్రత్యేకత దాన్ని ఏమంటారు? చేసే పని కానీ చేయగలుగుతుందా? చేయలేదు. స్తోత్రం. హల్లెలూయా. ఇక మూడోది చూడండి, 18వ వచనం. కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచండి. చాలు. దేవుడు తన ఇష్టము చొప్పున శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క భాగంలో ఉంచాడు. అది ఆయన ఇష్టము. దేవుని ఇష్టాన్ని కాదనడానికి మనం ఏ పాటి వారు లేదు. దేవుడి కళ్ళి ఆయన ఇష్టం చెప్పుకుని కళ్ళు ఎవరు పెట్టాడు? నాకు అక్కడ నచ్చదు, ఈ కళ్ళు తీసి నేను అక్కడ పెట్టుకుంటాను, ఈ కళ్ళు తీసి. దేవుడు ఏం చేశాడు? ఆయన ఇష్టం చెప్పుకుని పెట్టాడు. ఈ కళ్ళు ఎవరు పెట్టాడు? చెవులు ఎక్కడ పెట్టాడు? ఇది ఎవరి ఇష్టం? దేవుడి ఇష్టం. అది